మంచి చేయటానికి పేరు అవసరం లేదు. మంచి చేసేవాడే మంచి సమరయుడు. ఎవరైనా ఆపదలో, కష్టాల్లో, బాధలో ఉన్నప్పుడు తన వంతు సహాయం చేసేటువంటి వాడే మంచి సమరయుడు. కులము, మతము, వర్గము ఎటువంటి పారిపత్యం లేకుండా తన వంతు తను సహాయం చేసేటువంటి వాడే మంచి మనిషి, మంచి సమరయుడని ఈరోజు ప్రభు మనందరినీ ఉద్దేశించి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే అనేక విషయాలలో దేవునికి ప్రియమైనటువంటిది ఏమిటంటే ఎవరైనా ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేయటం చేసే విధానం దేవునికి ప్రీతికరమైనటువంటిదని. ముఖ్యంగా పేదవారికి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం, పేదలను ఆదుకొనువాడు పేదలను ఆదుకొనుచో ప్రభునకే అప్పు ఇచ్చినటువంటి వాడు ఆ అప్పు అతడు తప్పగా తీర్చును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు, ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు అది మనము దేవునికి చేసిన విధంగా మనం గ్రహించాలి. మనం ఎవరికైనా అప్పు ఇస్తే అది దేవునికి ఇచ్చినట్లు, మరి అది తప్పనిసరిగా దేవుడు తప్పనిసరిగా నూరంతలుగాను అరుదంతలుగాను మనకి రెట్టింపిస్తాడని మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఏదో పేరు ప్రఖ్యాతల కోసం కాదు. మన సమాజంలో సేవలు చేస్తున్నాం, సంఘ సేవ మరి అనేకమైనటువంటి విధాల్లో మనము మన వంతు సహాయం చేస్తాం. అది ఏదో మన పేరు ప్రఖ్యాతలు కాదు, 10 మందిని మనల్ని చూసి గొప్పవాడు, మంచివాడు అనేటువంటి ధోరణిలో ఉండకుండా మన వంతు మనము సహృదయంతో, మన క్రైస్తవ ధర్మం అది, మన క్రైస్తవ విశ్వాసం అది, ఇతరులకు సహాయం చేయటము, ఇతరుని ప్రేమించటము అది ప్రభు మనకి నేర్పించేటువంటి గొప్ప బోధనని మనం గ్రహించాలి. క్రైస్తవులంటే ప్రపంచంలో అందరికీ ప్రియమైనటువంటి వారు, క్రైస్తవులంటే ప్రపంచంలో అందరికీ ప్రీతికరమైనటువంటి వారు. ఎందుకంటే మన ప్రభువే మనకు నేర్పిస్తూ ఉన్నాడు, నీ శత్రువులను ప్రేమించాలి, నేను హింసించే వారి కోసం ప్రార్థించాలి. ఇదే ప్రభు మనకి నేర్పించినటువంటి ధర్మ సూత్రాలని మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి